కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. 3 నెలల వరకు పాడవదనమాట. సో కొత్తిమీరని మనం వాష్ చేసేసుకొని బాగా తడి లేకుండా ఆరబెట్టేసుకోండి ఫ్యాన్ కింద. ఒక 3-4 అవర్స్ పట్టిద్ది అనమాట ఇది ఆరడానికి. ఆరిపోయిన తర్వాత ఈ ఒక కప్పు కొలత కింద 1 కప్పు తీసుకొని 1 కప్పు కొత్తిమీరకి పండు ఇది వేడి నీళ్ళలోనే నానబెట్టాలన్నమాట. 1/2 కప్పు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 1/4 కప్పు ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. మెంతులు ఆవాలు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేసుకొని దీంట్లో ఎండుమిరపకాయలు కొంచెం వేగాక మరి నల్లగా మాడకూడదు, కొంచెం వేగాక పక్కన తీసేసుకొని కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే కొంచెం దగ్గర కానిచ్చేసుకోండి. మిరపకాయలు వాటర్ లేకుండా తీసుకొని మిక్సీ వేసేసుకోవాలి. కొత్తిమీర ఆవపిండి కూడా వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ వేసుకొని తాలింపు కొత్తిమీర తీసేది కూడా వేసేసుకున్నాను. బారాకే మనం చట్నీ అంతా దీంట్లో కానీ మనం తాలింపులోకి వేసేసుకోవాలి. ప్లీజ్